హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను లక్ష్మి. అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండితోటి సమోసాలు చేశానండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడ చూపించిన కప్పుతోటి నేను 10 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వామ్ని ఇలా చేతితోటి నలిపేసుకొని కొద్దిగా తీసుకొని వేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాము కనుక వేసుకుంటే. తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఉప్పు వాము మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలండి. అది కలుపుకున్న తర్వాత 3 స్పూన్లు డాల్డాను కరిగించుకొని వేసుకోవాలండి. డాల్డా వేసుకుంటే మనకి కరకరలాడుతూ కొంచెం గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. అందుకనేసి ఇక్కడ నేను డాల్డా యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకోండి. మొత్తం బాగా కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఒక 5 మినిట్స్ పాటు బాగా మెత్తగా బాగా పీసుకోవాలి. తర్వాత కొద్దిగా 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని అరగంట సేపు వదిలేసుకోవాలండి. ఈ పిండి నానిలోపు ఆలు కర్రీ తయారు చేసేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ 8 బంగాళదుంపలు తీసుకొని మజ్జిగ కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికిచ్చేసుకోవాలండి. తర్వాత తొక్కలు మొత్తం తీసేసుకొని ఇలా మెత్తగా మొత్తం మెదిపేసుకోవాలి చేతితోటి. మొత్తం బాగా ఇలా మెదిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బంగాళదుంపలు ఎక్కువగా ఉన్నాయి కదండి, కర్రీ కోసం అనేసి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతోటి వేరుశనగ పలుకులు తీసుకొని వాటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై మాత్రం చేసుకోకండి, తక్కువగా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ శనగపలుకులు కానీ వేసుకుంటే మధ్యలోని టేస్ట్ చాలా బాగుంటుందండి ఆలు తింటప్పుడైతే. ఇవి ఇలా లైట్గా వేయించుకుంటే చాలు. ఇవి వేగిపోయాయి. వీటిని ఒక కప్పులోకి తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి తీసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియాలని బాగా దంచేసుకొని వేసుకోవాలండి. వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికిచ్చి మెత్తగా చేసుకున్న ఆలు మొత్తం వేసేసుకోవాలండి ఇందులోని. ఇలా ఆలు వేసేసుకున్న తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూను మిర్చి పౌడర్ వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూను పావుబాజీ మసాలా వేసుకున్నానండి నేనైతే. అలాగే 1 స్పూను చాట్ మసాలా, 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. గరిటెతోటి మసాలా మొత్తం బాగా పట్టేలాగా, ఉప్పు కూడా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు అలాగే కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోని మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పలుకులు వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మొత్తం బాగా కలిపేసుకోవాలి.
ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇది చల్లారిలోపు మనం ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని వీటిని తయారు చేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉండల్లాగా చేసేసుకోవాలి. ఒక పెద్ద ఉండ తీసుకోవాలి. దీన్ని రౌండ్గా బాగా చేసుకోవాలండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా చేసుకుంటే చేసేటప్పుడు బాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా పిండి అంటించుకొని ఇలా చపాతీ కర్రతోటి స్ట్రైట్గా చేసుకోండి. కొంచెం పెద్దది కావాలనుకుంటే ఇలా చేసుకోండి, లేదంటే స్ట్రైట్గా ఇలా చేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత మజ్జిగ కట్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు కర్రీ పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని చుట్టూ వాటర్ అప్లై చేసుకోవాలండి. తర్వాత చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అలాగే నేను మొత్తం మిగతావన్నీ కూడా చేసేసాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వాటిలోని 2 వేసుకొని బాగా వేయించుకోవాలండి. లైట్గా వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మొత్తం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి. సమోసాలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు మైదా పిండితోటి చేసుకుంటే పిల్లలకి అరగదు కదండి, అందుకనేసి ఇలా గోధుమ పిండితోటి ట్రై చేయండి. చాలా బాగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టండి. బాయ్.